మీరు అది పంపించేటప్పుడు ఇవన్నీ కలిపి వాళ్ళకు రెఫర్ చేయాలి మా కంప్లైంట్. అయితే ఒకటే పైసలు మళ్ళీ సీఎం ఎస్ఐ మాట్లాడి చెప్పిద్దామని కంప్లైంట్ కాపీ రెండో కాపీ ఉంది కదా మన దగ్గర, రెండో కాపీ తీసుకోమని హరిదేర్ ఉంటుంది. మీరు చూపించుకోలేండి మీ టైంలో నేను మాట్లాడుతున్నాను. ఓకేనా సోదరా? జరగండి సాయి జరిపోయినాడు. మీడియా మిత్రులకు నమస్కారం. దయచేసి మనల్ని కూడా 5 నిమిషాలు కామోష్. మీడియా మిత్రులకు నమస్కారం. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 2014లో తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఇవ్వడం జరిగింది. పరిపాలన మీద దృష్టి పెట్టకుండా పార్టీ ఫిరాయింపులనే ప్రాతిపదికగా పెట్టుకొని ప్రతిపక్షాలను అన్నింటిని కూడా నిర్వీర్యం చేసి తన అధికారాన్ని పదిలం చేసుకోవాలని 2014 నుంచి 2018 వరకు చాలామంది ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను ప్రతిపక్ష పార్టీలుగా ప్రజలు గెలిపిస్తే లాలూచి పెట్టి, భయపెట్టి, లేదా మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా, కాంట్రాక్టులు అప్పచెప్పడం ద్వారా నాయకులను కొనుగోలు చేసి తన పార్టీని పెంచుకునే ప్రయత్నం చేసిండు. ఆనాటి పార్టీ ఫిరాయింపులకు చంద్రశేఖరరావు గారు తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఆకర్షితులై పార్టీలోకి మారుతున్నారని చెప్పడం జరిగింది. 2014 సంవత్సరంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను నియమ నిబంధనలు ఉల్లంఘించి మంత్రివర్గంలోకి చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, పార్లమెంటు సభ్యులను కూడా 18 వరకు ఫిరాయింపులను ప్రోత్సహించి తన పార్టీలో చేర్చుకున్నాడు. 2018లో రెండవసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిపినప్పుడు చంద్రశేఖరరావు గారి పార్టీకి 88 మంది శాసనసభ్యులను గెలిపించి సంపూర్ణమైన మెజారిటీనిచ్చి రెండవసారి అయిన చంద్రశేఖరరావు గారు పార్టీ ఫిరాయింపుల మీద సమయం వెచ్చించకుండా, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా 2014, 2018 ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఇష్టమున్నా లేకపోయినా చంద్రశేఖరరావు గారికి సంపూర్ణమైన మెజారిటీని ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019 జనవరి నుంచి కొత్త సంవత్సరం, కొత్త పరిపాలన మీద దృష్టి పెట్టి
వారు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సంపూర్ణమైన మెజారిటీని ఇస్తే అయినా చంద్రశేఖరరావు గారు బుద్ధిలో ఆలోచనలో అమలు చేసే విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. పాత నేరగాళ్ళు, నేరానికి అలవాటు పడ్డ నేరగాళ్ళు ఏ విధంగా అయితే ఆ ప్రవృత్తిని ఆ ఆలోచనను మానుకోరో చంద్రశేఖరరావు గారు కూడా వార్డు మెంబర్ల నుంచి పార్లమెంటు మెంబర్ల వరకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రెండవసారి అధికారంలోకి వచ్చినాక కూడా అదే విధానాన్ని కొనసాగించుండు. ఈ కొనసాగింపులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యులకు సిఎల్పి నాయకుడిగా చదువుకున్నవాడు, అవగాహన ఉండి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాంగ్రెస్ పార్టీ మల్లు భట్టి విక్రమార్క గారిని సిఎల్పి నాయకులుగా నియమించడం జరిగింది. చదువుకున్న వ్యక్తి, సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంటే, ఒక దళిత నాయకుడు ఆ హోదాలో ఉంటే చూర్చి ఓర్వలేని చంద్రశేఖరరావు గారు వివిధ సందర్భాలలో 12 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆనాడే చెప్పినాం, ఫిరాయింపులకు పాల్పడేవాడు ఎవడు చరిత్రలో గుర్తింపు పొందలేదు, చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఇకనైనా ఫిరాయింపులను ప్రోత్సహించడం మానేసి 100% పరిపాలన మీద దృష్టి పెట్టి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించమని చెప్పి చంద్రశేఖరరావు గారిని శాసనసభలో మా సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క గారు పదే పదే విజ్ఞప్తి చేసిండ్రు, హెచ్చరించిండ్రు. అయినా బుద్ధి మారని చంద్రశేఖరరావు గారు మా పార్టీలో గెలిచిన 12 మంది శాసనసభ్యులను తిరిగి తన పార్టీలో వివిధ సందర్భాలలో చేర్చుకోవడం జరిగింది. వివిధ సందర్భాలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళ మీద తెలంగాణ శాసనసభ స్పీకర్కు మా సిఎల్పి నాయకులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వివిధ సందర్భాలలో ఫిర్యాదు చేసిండ్రు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించి ఆయా శాసనసభ నియోజకవర్గాలలో ఎన్నికలు నిర్వహించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులను పట్టించుకోకుండా, ఆ ఫిర్యాదుల మీద నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసి 12 మంది శాసనసభ్యులు పార్టీని విభేదించి ఫిరాయింపులకు ఒప్పుకున్న తర్వాత 12 మంది శాసనసభ్యులు కలిసి 2/3 మెజారిటీ తోటి 18 మంది శాసనసభ్యులు ఉన్న కాంగ్రెస్లో 12 మంది 2/3 మెజారిటీ వీళ్ళందరినీ తీసుకెళ్లి టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నామని ఒక లేఖ తీసుకొని స్పీకర్ గారు నియమ నిబంధనలను ఉల్లంఘించి 12 మంది శాసనసభ్యులను టీఆర్ఎస్లో విలీనం చేసిందని చెప్పి ఒక బులెటిన్ ఇష్యూ చేయడం జరిగింది. వాస్తవంగా స్పీకర్ కార్యాలయం అనేది ట్రిబ్యునల్ ఆఫీస్. స్పీకర్ అనేవాడు ట్రిబ్యునల్ చైర్మన్ లాంటి వాడు, క్వాసీ జ్యుడిషియల్ అంటే వారికి జ్యుడిషియల్ పవర్స్ అని ఉంటాయి. క్వాసీ జ్యుడిషియల్ చైర్మన్గా వారు మేము చేసిన ఫిర్యాదుల మీద విచారణ జరిపి ఇరు పక్షాల వాదనలు విని ఆ వాదనలు విన్న తర్వాత న్యాయమైన నిర్ణయం స్పీకర్ తీసుకోవాల్సి ఉండే. కానీ స్పీకర్ గారు ఆ విధంగా వ్యవహరించకుండా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులను పక్కన పడేసి చివరికి 12 మంది ఫిరాయింపుదారులందరూ కలిసి సంతకం పెట్టే విలీన ప్రక్రియను ప్రకటించిండు. ఇది చట్ట వ్యతిరేకము, నియమ నిబంధనల వ్యతిరేకం. ఎన్నిసార్లు చెప్పినా కూడా స్పీకర్ గారు పెడచెవిన పెట్టిండ్రు. వీళ్ళందరినీ పార్టీలో చేర్చుకున్న చంద్రశేఖరరావు గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి పదవి ఇచ్చిండు, రేగ కాంతారావు గారికి విప్ పదవి ఇచ్చిండు, ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారికి మూసీ రివర్ డెవలప్మెంట్ చైర్మన్గా పదవి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మిగతా 9 మంది శాసనసభ్యులకు ఆర్థిక ప్రయోజనాలు కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా వాళ్లను అన్ని రకాలుగా లంచాలను ఇచ్చి ప్రోత్సహించి తన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఏసీబీ నియమ నిబంధనల ప్రకారం లేదా
సిఆర్పిసి ప్రకారం నేరానికి పాల్పడ్డ లంచం తీసుకున్న చట్టపరంగా శిక్షార్హులు. దానికి సంబంధించి పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వాళ్ళు ఇందులో హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు. అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు, నేరానికి అలవాటు పడ్డ వాళ్ళు, ఏ రకంగా కూడా ఆ వ్యసనాల నుంచి బయటికి రాకుండా పదే పదే నేరాలకు పాల్పడే వాళ్ళు అన్నమాట. ఆ విధంగా పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగ కాంతారావు, అదేవిధంగా గువ్వల బాలరాజు, నాలుగో ఆయన టీఆర్ఎస్ ఆయన, ఈ ముగ్గురు కూడా 2018 డిసెంబర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లోకి పోయినరు. టీఆర్ఎస్లో తీసుకోవాల్సినంత తీసుకున్నారు. మరి అక్కడ రావాల్సింది ఉందో లేదో, లేకపోతే అది సరిపోలేదో తెలియదు. మళ్ళొకసారి నలుగురు బీజేపీకి అమ్ముడు పోవడానికి సిద్ధమైనరు. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళతోని చర్చలు జరిపి 100 కోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకొని పార్టీ ఫిరాయింపులకు వ్యవహారాన్ని మొత్తము వ్యవహారాన్ని అంతా కూడా సెట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి జరిగిన చర్చలు లావాదేవీల నేపథ్యంలో మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు రోహిత్ రెడ్డి పైలట్ అని చెప్తున్నారు. దానికి సంబంధించి మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో 455/2022 ఎఫ్ఐఆర్ ప్రకారము విచారణ చేయడానికి ఏసీబీ నియమ నిబంధనల ప్రకారము ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగులుగా భావించి లంచం ఇవ్వచూపినా, లంచం తీసుకోచూపినా దాన్ని నేరం కింద పరిగణించి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాలలో ఈ కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన నేరస్తులు ఉన్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కూడా విచారణ చేయాలంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ డీజీ హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో వివిధ అధికారులను కూర్చి ఒక సిట్ని ఏర్పాటు చేసిండ్రు. వారు మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ 455 ప్రకారం ఆ ఎఫ్ఐఆర్ ఇక్కడ పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలన్నీ సేకరించి ఇతర సమాచారాన్ని, ఇతర ఆధారాలను వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని నేరగాళ్లను అరెస్ట్ చేసి జైలుకు పంపించే ప్రక్రియకు చేపడుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు. ఇది రాష్ట్ర పరిధిలో విచారణ జరిగితే న్యాయం జరగదు, దీన్ని సిబిఐ చేత విచారణ జరిపించాలని. అదేవిధంగా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న కొనుగోలుకు పాల్పడి కొనుగోలు లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలకు పాల్పడిన వ్యక్తులు కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తే మాకు న్యాయం జరగదు, పారదర్శకంగా విచారణ జరగదు అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు. ఈ లోపల విచారణ కోర్టులో జరుగుతున్నప్పుడే విచారణ సందర్భంగా సేకరించిన సమాచారం ఏదైతే ఉన్నదో, ఆడియోలు కానీ వీడియోలు కానీ పోలీస్ అధికారులు ఏ నేరానికి సంబంధించిన నిరూపితం చేసే ఆధారాలు దొరికినా అవి కోర్టు కస్టడీలో పెట్టాలి. అవసరమైనప్పుడు ఆధారాలను కోర్టు అనుమతితోని పోలీసులు తీసుకొని దాన్ని ఆధారంగా చేసి అనుమానితులను పోలీస్ స్టేషన్కు రప్పించి విచారణ చేసి నేరగాళ్లను శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలి. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ పోలీసు విభాగం కోర్టు పరిధిలో ఉంచాల్సిన ఆధారాలను, వాళ్ళు సేకరించిన ఆధారాలన్నిటిని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. ఆయన కూడా ఆ ఆధారాలను పత్రికా సమావేశం పెట్టి చెప్పడమే కాకుండా దేశంలో ఉండే అందరు న్యాయమూర్తులకు ఆయన ఆధారాలను పోస్ట్లో పంపించడం జరిగింది. దాంతో సరైన విధంగా విచారణ జరగకుండా ఆధారాలను ముందే బహిరంగపరిచినందుకు చంద్రశేఖరరావు గారు కోర్టులో ఏదైతే ఈ తెలంగాణ పోలీసుల మీద నమ్మకం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు భారతీయ జనతా పార్టీ పిటిషన్ వేస్తే భారతీయ జనతా పార్టీకి ఇందులో పాత్ర లేదు అని వాళ్ళ పిటిషన్ తిరస్కరిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ యొక్క పిటిషన్స్ను కోర్టు అనుమతి ఇచ్చి ఇది రాష్ట్ర పరిధిలో ఉన్న పోలీసులు విచార అర్హత లేదు, ఎందుకంటే ఈ అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారి కింద ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఉద్యోగాలు చేస్తారు. కాబట్టి వీళ్ళు ఉద్యోగాల పోస్టింగ్ల సందర్భంలో, ప్రమోషన్ల సందర్భంలో, ఇతర సందర్భాలలో ముఖ్యమంత్రి గారి లోబడి పనిచేయాలి. కాబట్టి వీళ్ళ మీద వారి ఒత్తిడి ఉంటుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నేరం జరిగింది,
మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళని చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యేలు సత్యహరిచంద్రుడు కూడా ఎప్పుడైనా అబద్ధం చెప్తాడు, కానీ మా నీతివంతమైన సత్యహరిచంద్రులు ఈ నలుగురు ఈ దుష్ట చతుష్టయం నిజమే చెప్తారు. వాళ్ళు నిజం చెప్పిండ్రు కాబట్టి దీన్ని ఇతరులను నేరగాలుగా వాళ్ళను జైల్లో పెట్టండి అని ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. కోర్టు ఈ విషయాన్ని తప్పుపట్టింది. విచారణలో ఉన్న ఆధారాలను ముఖ్యమంత్రి దగ్గరికి ఇవ్వడానికి వీలు లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చినా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాకు తెలిసిన ఏ సమాచారాన్ని కూడా బహిరంగపరచమని ప్రజాప్రతినిధులుగా మేము ప్రమాణ స్వీకారం చేస్తాం. మాకు తెలిసిన కానీ మా దృష్టికి వచ్చిన ఏ రహస్యాన్ని కానీ ఏ సమాచారాన్ని కానీ బహిరంగపరచము. ఇది ఏ రకంగా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడమని చెప్పి మేము ఎన్నికైనప్పుడు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం. ఆ ప్రమాణ స్వీకారం ప్రకారం చట్టం ప్రకారం ముఖ్యమంత్రి గారు ఉల్లంఘించారు. ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో జరిగే ఏ విచారణను కూడా పరిగణలోకి తీసుకోకూడదని కోర్టు చెప్పి సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది. అందులో స్పష్టంగా ఇప్పటి వరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే విచారణ చేసిందో అది ఏది చెల్లదు. మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ 455 అదేవిధంగా వాళ్ళు సేకరించిన వివరాలను అన్నిటిని కూడా కట్టగట్టి సిబిఐకి బదిలీ చేయండి అని కోర్టుకు ఈరోజు కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన విచారణను రద్దు చేస్తూ ఇప్పుడు ఫ్రెష్గా 455 ఎఫ్ఐఆర్ను సిబిఐకి బదిలీ చేయండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందుకే ఈరోజు ఎప్పుడైనా ఒక నేరం జరిగినప్పుడు ఒక నేరగాళ్ళు దొరికినప్పుడు పోలీసులు బహిరంగంగా ప్రకటన చేస్తుంటారు. వీళ్ళ బాధితులు కానీ వీళ్ళ వల్ల దోపిడీకి లోనైన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గర ఉన్న ఆధారాలను మీకు జరిగిన నష్టాన్ని పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఇవ్వండి, ఐఓకి ఇవ్వండి, మేము విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వివిధ సందర్భాలలో నేరం జరిగినప్పుడు పోలీస్ అధికారులు ప్రకటన చేస్తుంటారు. కానీ ఈ కేసులు ఎందుకో మరి పోలీసులు ఈ నేరగాళ్ళ విషయంలో అలాంటి ప్రకటన చేయలేదు. కానీ మాకు నష్టం జరిగింది. మా పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని కాంగ్రెస్ పట్ల చూపించిన అభిమానాన్ని తాకట్టు పెట్టి అమ్ముకొని కొంతమంది మంత్రి పదవులు, కొంతమంది చైర్మన్లు, కొంతమంది విప్పులు, కొంతమంది కాంట్రాక్టులు, కొంతమంది కమిషన్లు తీసుకున్నారు. ఇది క్షమించరాని తీవ్రమైన నేరము. ఈ నేరం మీద చర్యలు తీసుకోవాలి. 455 ఎఫ్ఐఆర్లు ఇక్కడ చర్చ జరుగుతున్న ఫిర్యాదుదారులు కావచ్చు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయిలు కావచ్చు, కనిపిస్తున్న ఆధారాలు కావచ్చు, ఇది సంపూర్ణమైన విచారణ కాదు. మేము చేసిన ఫిర్యాదుల ప్రకారం మిగతా 9 మంది ఎమ్మెల్యేలు కూడా, అంటే ఇప్పుడు ఈ నలుగురులో 3 కాంగ్రెస్ వాళ్ళే, ఇంకా 9 మంది ఉన్నారు. మొత్తం ఈ 12 మంది 2019 జనవరి తర్వాత వివిధ సందర్భాలలో పార్టీలను ఫిరాయించి ఆర్థిక ప్రయోజనం, రాజకీయ ప్రయోజనం, అధికార ప్రయోజనం పొందిండ్రు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే మా దగ్గర ఉన్న ఆధారాలను ఈ నేరగాళ్లకు సంబంధించి ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మోయినాబాద్లో ఉండే అధికారులకు ఇవ్వడానికి వచ్చినాం. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఏసీపీ లేడు, సిఐ లేడు, ఐఓ లేడు, ఒక ఎస్ఐ గారు మాత్రం ఉన్నారు. మరి వాళ్ళ ఉద్దేశం ఏందో, వాళ్ళ ఆలోచన ఏందో తెలియదు. ఇంతమంది ఎంపీలము, ఎమ్మెల్యేలము, ఇంతమంది నాయకులను ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు సంబంధిత అధికారులు ఇక్కడుండి ఫిర్యాదును స్వీకరించాలి. అయినా చేయలే. సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉంటే వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు మేము ఫిర్యాదు చేసినా మా దృష్టికే రాలేదని బుకాయించే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ మీడియా మిత్రుల సాక్షిగా మేము పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేయడం జరిగింది. కాపీ, అక్నాలెడ్జ్మెంట్ అన్నీ తీసుకున్నాం. సో దీని ప్రకారము ఈరోజు పోలీసు ఉన్నతాధికారులను ఇక్కడ ఉండే ఐఓను మేము డిమాండ్ చేస్తున్నాము. మా ఫిర్యాదును మేము ఇచ్చిన ఆధారాలను మొత్తం కలిపి 455 ఎఫ్ఐఆర్, దానికి సంబంధించిన మీరు సేకరించిన సమాచారంతో పాటు మేమిచ్చిన సమాచారం, మేము ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలు, కేసీఆర్ ద్వారా లబ్ధి పొందిన మంత్రులు, విప్పులు, చైర్మన్లు, ఇతర కాంట్రాక్టులు, కమిషన్లు పొందిన వాళ్ళందరికీ సంబంధించిన సమాచారం మోయినాబాద్ పోలీసులను డిమాండ్ చేస్తున్నాం. మీరు సిబిఐకి బదిలీ చేయండి. మీరు 455 ఎఫ్ఐఆర్తో పాటు బదిలీ చేస్తున్న మీరు సేకరించిన సమాచారంతో పాటు మేమిచ్చిన ఫిర్యాదును
మేమిచ్చిన ఆధారాలను కూడా మీరు సిబిఐకి బదిలీ చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేల మీద సంపూర్ణంగా సిబిఐ విచారణ జరగాలి. ఆర్థిక ప్రయోజనం, రాజకీయ ప్రయోజనం, అధికార ప్రయోజనం ఈ అన్ని పొందిన అందరి ఖాతాలు, ఎందుకంటే వాళ్ళు ఫిరాయించినప్పటి నుంచి 2019 జనవరి నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఖాతాలలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, వాళ్ళ వ్యాపార లావాదేవీలు, వాళ్ళకి ఇచ్చిన అధికారం అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి సిబిఐ విచారణ చేపట్టి శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు పాల్పడ్డ ఫిరాయింపులకు సమాధి కట్టాలి. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచి దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగకపోను, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రశ్నించే గొంతుకలు లేకుండా ప్రతిపక్షాల ఉనికి మనుగడ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలనేదైతే కుట్ర జరుగుతుందో ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నిష్పక్షపాతంగా సిబిఐ అధికారులు మొత్తం 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన పార్టీ ఫిరాయింపుదారుల మీద, లబ్ధిదారుల మీద, ప్రోత్సహించిన వాళ్ళ మీద లోతుగా విచారణ చేసి కఠినమైన చర్యలు పాల్పడడం ద్వారా ప్రజలకు విశ్వాసం కల్పించాలి. సిబిఐ నిష్పక్షపాతంగా ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా విచారణ చేసిందని నిరూపించుకోవాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడుండే మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినాం. తర్వాత పోలీస్ శాఖ అధికారి అయిన డీజీపీకి ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా ఆర్థిక లావాదేవీల మీద ఈడీ అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఆ తర్వాత సిబిఐ డైరెక్టర్కు ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే ఈ కేసు మొత్తం సిబిఐకి బదిలీ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ పోలీసులు ఏదైనా మేము ఇచ్చిన ఆధారాలను సిబిఐ అధికారులకు బదిలీ చేయకుండా తొక్కి పెడితే, ప్రభుత్వం ఒత్తిడితోని సరైన విధంగా పోలీసులు వ్యవహరించకపోతే మేము పూర్తి స్థాయిలో సిబిఐ డైరెక్టర్ కూడా ఈ వివరాలతో కూడుకున్న ఫిర్యాదును చేయడం జరుగుతుంది. ఈ అన్ని ప్రభుత్వ వ్యవస్థలు, విచారణ సంస్థలు సరైన విధంగా వ్యవహరించకపోతే న్యాయస్థానం తలుపు తట్టైనా సరే ఈ 12 మంది ఫిరాయింపుదారుల మీద కాంగ్రెస్ పార్టీకి ద్రోహానికి పాల్పడి ఆయా నియోజకవర్గాల ప్రజలను మోసగించిన వీళ్లను మళ్ళీ ఏ రోజు కూడా చట్టసభలకు రాకుండా అడ్డుకోవడానికి అవసరమైన రాజకీయ న్యాయ పోరాటాలను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అందుకే పోలీసులను, సిబిఐ ఉన్నతాధికారులను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. ఫిరాయింపులకు పాల్పడ్డ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కల్పించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మేము ఈ పోలీస్ స్టేషన్, మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఇచ్చారు. రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్ కాగితాన్ని కూడా మీడియా మిత్రులందరికీ కూడా మేము సర్క్యులేట్ చేస్తాం. సమగ్ర సమాచారం అంతా దీంట్లో ఉంది. విషయమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు 12 మంది కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టీఆర్ఎస్ పార్టీలో స్వార్థ ప్రయోజనాల కోసం, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. కాబట్టి వాళ్ళపైన సంపూర్ణంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ ఇచ్చాం. గతంలోనే గౌరవ సభాపతి గారికి వారు పార్టీలు మారేటప్పుడే వివిధ దశల్లో వారికి
రాతపూర్వకంగా పిటిషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ పిటిషన్ చివరికి వారి ఇంటికి వెళ్ళి కూడా నేను నాతో పాటు షబ్బీర్ అలీ గారు కలిసి రాతపూర్వకంగా ముందు వెళ్ళినటువంటి నలుగురు పైన కంప్లైంట్ ఇచ్చి దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా చెప్పాం. ఆ తర్వాత మళ్ళీ కొద్దిమంది పైన ఇచ్చాం. దశల వారీగా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లు పరిశీలన చేసి వాళ్ళు చట్ట ప్రకారం చర్య తీసుకొని ఉంటే వాళ్ళు చెప్పినటువంటి 12 మంది చేరే క్రమం కల్లా ఆ రోజు కేవలం 2 మాత్రమే ఉండేవాళ్ళు. ఇద్దరు ఎప్పుడు కూడా 2/3 మెజార్టీ కిందికి రారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇచ్చినటువంటి కంప్లైంట్ని సమయానుకూలంగా చర్యలు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయటం వల్లనే ఒక రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు ధోరణితో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని చేర్పించుకోవటం వల్లనే ప్రజాస్వామ్యం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఈ ఫిరాయింపుల చట్టం అనేది నవ్వుల పాలవుతూ ఉంది. నవ్వుల పాలు కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి నూతన కేసు సంబంధించి దాంట్లో కూడా ఈ పిటిషన్ ఇక్కడ ఇచ్చి దీనికి సంబంధించి సమగ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ 12 మంది శాసనసభ్యులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా లీగల్గా యాక్షన్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయవలసిందిగా రాతపూర్వకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన పిసిసి ప్రెసిడెంట్ గారు, సిఎల్పి లీడర్గా నేను, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యవర్గ సభ్యులంతా కూడా వచ్చి ఇవాళ అధికారికంగా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈ కాగితాన్ని కూడా మీకు ఇస్తూ ఉన్నాం. మేము రిసిప్ట్ కూడా కంప్లైంట్ చేసిన రిసిప్ట్ కూడా ఈ కంప్లైంట్ వారికి